గారు కాదు, శ్రీనివాసరావు గారు మళ్ళీ మాట్లాడదాం. రఘునాథ్ బాబు గారు జాయిన్ అయిన తర్వాత బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ టొబాకో బోర్డు చైర్మన్ రఘునాథ్ బాబు గారు నమస్కారం. మీ దగ్గరికి వచ్చే ముందు శివశంకర్ గారు, ఇవాళ ఏంటంటే రాష్ట్రంలో ఒకసారి అంటే క్రిస్టల్ క్లియర్గా మనం ట్రాన్స్పరెంట్గా కాసేపు మాట్లాడుకుంటే కనుక మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఏ పరిస్థితులకు వెళ్ళాలి అనే టార్గెట్ మనం పెట్టుకున్నాం. ఒకవైపు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఆయన ఢిల్లీలో చేసే ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా చాలా కీలక పాత్ర పోషిస్తూ నీళ్లకు నీళ్లు పాలకి పాలు అని విడదీసి మంచికి మంచి చెడుకు చెడు అని చెబుతున్న పవన్ కళ్యాణ్ గారి వారి వే ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్ ఎలా ఉందో కూడా మనం చూస్తున్నాం. కానీ ఇంకా రాష్ట్రం వైపు నుంచి ఇప్పుడు గొంతెత్తి మనం గొడవలు పెట్టి ఉద్యమాలు చేస్తామంటే అది సిచ్యువేషన్ కాదు. బికాస్ కూటమి ప్రభుత్వం ఉంది, ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది. ఇందాక శ్రీనివాసరావు గారు అన్నట్టు బీజేపీ పర్సెప్షన్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ కూడా మారింది అని, మీరు కూడా మారింది అనుకుంటున్నారా శివశంకర్ గారు? రిషి గారు నమస్కారం అండి. చర్చలో పాల్గొన్న రఘునాథ్ బాబు గారికి, శ్రీనివాసరావు గారికి, ప్రైమ్ మినిస్టర్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఖచ్చితంగా మారిందండి, బలంగా నమ్ముతున్నానండి. బీజేపీ తాలూకా ఇది ఆంధ్రప్రదేశ్ యందు అంటే ఇప్పుడు మేము అంతా కూడా కూటమిలో ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. సో కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ అంతర్భాగం. సో ఈ రాష్ట్రం ఎంత నష్టపోయింది, ఈ రాష్ట్రం ఎంత అధోగతి పాలైంది అభివృద్ధిలో కానీ, అలాగే ఆ పరిపాలనా విధానంలో కానీ అన్నది పూర్తిగా కేంద్రం గ్రహించింది. ఉదాహరణకి మనం ఆ మధ్యన మోడీ గారు విశాఖపట్నం వచ్చేటప్పుడు వారు ప్రకటించినటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి దేశమంతా ఆశ్చర్యానికి లోనయ్యాయి. ఎందుకంటే సుమారు 2 లక్షల పైచిలుపు కోట్లు స్కీమ్స్ అనౌన్స్ చేసి వెళ్ళారు ఆయన. దానికి బడ్జెట్తో సంబంధం లేదు. సో అపరిష్కృతమైనటువంటి అనేక సమస్యలు, ఉదాహరణకి రైల్వే జోన్, అది ఎన్నాళ్ళ నుంచో ఉత్తరాంధ్ర కళ, అది అవును, దాన్ని సాకారం చేశారు. అలాగే పోలవరం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్ర కళ అది. ఎందుకంటే పోలవరం ఒక మణిహారం లాంటిది ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి. సో దాన్ని కూడా 28 కల్లా కంప్లీట్ చేయడానికి అన్ని రకమైనటువంటి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి దానికి బడ్జెట్ అలాట్ చేయడము, డిపిఆర్ అప్రూవ్ చేయడము, ఇవన్నీ మనం గమనించాలి. అలాగే అమరావతిని చాలా కుంగబెట్టేశారు. అసలు దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడా కూడా అన్ని వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ వాలంటీర్గా రైతులు ఇచ్చినటువంటిది అది ఒక రికార్డ్. అటువంటి ఒక ప్రజా ఆదరణ కలిగినటువంటి అమరావతి క్యాపిటల్ని మూలబెట్టేశారు. రైతులు కూడా ఇబ్బంది పాలు చేశారు. అమరావతిని కూడా మీకు పూర్తిగా కేంద్రం సపోర్ట్ చేయడము, దానికి బడ్జెట్ హడ్కో రుణాలు కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణాలు కానీ, దానికి కేంద్రం కౌంటర్ గ్యారంటీ. ఇక్కడ ఇది మనం గమనించాలి. చాలామంది ఏమనుకుంటారంటే బడ్జెట్లో ఖాతాలో ఏపీకి ఎంతని, లేదు అంటే తెలంగాణకి ఎంతని 29 రాష్ట్రాలకు అలాట్ చేసుకుంటూ పోతే రిషి గారు కేంద్రం దగ్గర ఒక పైసా ఉంటుంది ఇంకా. సో హోలిస్టిక్గా పర్స్పెక్టివ్గా అలాట్మెంట్స్ ఉంటాయి. అలాట్మెంట్స్ కానీ లేదంటే వాళ్ళకున్న సమస్యల పరిష్కార దిశగా మీకు ఆంధ్రప్రదేశ్కి సింహభాగమే ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. సో ఇప్పుడు ఆ సింహభాగంలో శివశంకర్ గారు, పోలవరం మీరన్నట్టు ఎప్పటి నుంచో మొట్టమొదట చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ దఫాలో ఈ 4 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి మోదీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలవరం పూర్తవుతుంది, అది మనం ఆ ఓపెనింగ్ గురించి మనం చర్చించుకుంటాం అనే కాన్ఫిడెన్స్ ఉందా మీకు? ఎస్, ఓకే, డెఫినెట్లీ అండి. ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ మీద నాకు పూర్తి అవగాహన ఉంది ఋషి గారు. డయాఫ్రమ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మీకు 26-27 కల్లా పోలవరం ఓపెనింగ్ కి రెడీ అయిపోతుందండి. ఓకే, నాకు ఇక్కడ చిన్నది అంటే ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు కానీ ఇప్పుడు ఆ ఎత్తు తగ్గించడం అనే ఒక అంశం చర్చకు వస్తోంది. సో దట్ R&R ప్యాకేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. సో 54,000 కోట్లు 55,000 కోట్ల నుంచి అది డ్రాస్టికల్లీ రెడ్యూస్డ్ టు అరౌండ్ 35,000 crores అనేది. బట్ దానివల్ల అదే కనుక నిజమైతే సరే, తెలంగాణ ఏదైతే అభ్యంతరం వ్యక్తం చేస్తుందో దానికి సొల్యూషన్ వస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది ఆ మేర. సో మరి దాని గురించి మీరేమన్నా విన్నారా? ఎందుకంటే యూఆర్ స్టడీయింగ్, మీరు దాని మీద ఎక్కువ
రీసెర్చ్ చేస్తున్నారు కదా పోలవరం దాని మీద. అంటే ఇక్కడ రిషి గారు, పోలవరం ప్రాజెక్టు దశల వారీ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఎనీ ప్రాజెక్ట్. ఉమ్, సో మొదటి దఫాగా 41.5 అడుగులు ఎత్తుకి అప్రూవల్ అయింది. ఉమ్, సో పోలవరం తాలూకా అంతిమ లక్ష్యం ఏమిటి అంటే 45.5. ఎందుకంటే పోలవరం ఈజ్ ఎ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అవును. ఎందుకు 780 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి జరగాలి, అలాగే ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్టుకి నీరు అందాలి, ఉభయ గోదావరి జిల్లాలకి. విశాఖపట్నం సిటీకి వాటర్ లోటు తీర్చాలి, ఇదంతా కూడా. ఉమ్, సో ఈ ఫేజ్డ్ మేనర్ని 41.5 అడుగులకి అప్రూవ్ అయింది అనకుండా విమర్శకులు ఏమంటున్నారంటే ఎత్తు తగ్గించారు అంటున్నారు. తగ్గించేది ఇట్ వాజ్ నాట్ రెడ్యూస్డ్. ఓకే. సో దట్ ఈజ్ లేటర్ ఫేజ్. సో ఇట్ వాస్ అడ్జస్టెడ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్. 41.5 కన్స్ట్రక్షన్ అయ్యి ఓపెన్ అయిపోయాక తర్వాత సెకండ్ ఫేజ్ లో దట్ కెన్ బి ఎక్స్టెండెడ్. ఎనీ ప్రాజెక్ట్ అలాగే చేస్తుంది. వెరీ గుడ్. ఎందుకంటే ఈ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు శివశంకర్ గారు. ఎస్, రైట్. అది ఆ క్లారిటీ అయితే ఉందండి. రైట్ సార్. ఎందుకు అది ఈ పోలవరం నేషనల్ ప్రాజెక్ట్. మనకి ఎప్పుడైతే విభజన చట్టంలో మనం పొందుపరిచామో ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి అందులో. అవును. సో ఇవాళ ఒకేసారి మనం మిగతాది మీరు చాలా ప్రాజెక్ట్స్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ ఇండియాలో బాక్రా కానీ, నంగల్ కానీ, హీరాకుడ్ కానీ మనం ఇలాంటివి చాలా తీసుకునేటప్పుడు ఫేజ్డ్ మేనర్ గా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. అంటే ఇప్పుడు మనకి అసలు బాక్రానంగ్ రవి 14-15 ఏళ్ళు పట్టాయనే కదా స్టేట్ దాని ఎగ్జిక్యూషన్ రోల్ తీసుకున్నది మొదట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు. రైట్. ఇవాళ కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది రఘునాథ్ బాబు గారు.